లార్డ్స్లో జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. ఈ మ్యాచ్లో భారత్ ప్రదర్శన మరియు గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ 138 పరుగులు, విరాట్ కోహ్లీ 74 పరుగులు మరియు శుభ్మన్ గిల్ 77 పరుగులతో అద్భుతంగా రాణించి ముగ్గురు కలిసి 289 పరుగులు జోడించారు. అయితే వీరు అవుట్ అయిన తర్వాత మిగిలిన 6 బ్యాటర్లు కలిసి కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇషాన్ కిషన్ 14, కేఎల్ రాహుల్ 12 తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా శ్రేయస్ అయ్యర్ డక్అవుట్ అయ్యాడు. ఇక బౌలింగ్ వైఫల్యం గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ జట్టు ఆఖరి 5 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు రాబట్టింది. గుండ్రూర్ బార్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా జోస్ బట్లర్ కేవలం 13 బంతులు 41 పరుగులు చేసి భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. ఒకవేళ భారత్ ఇంగ్లాండ్ను 350 పరుగులకు పరిమితం చేసి ఉంటే ఈ లక్ష్యాన్ని సులువుగా ఛేదించే అవకాశాలు ఉండేవని సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే, యువ ఆటగాళ్లు బాధ్యతతో ఆడకుండా కేవలం సీనియర్ బ్యాటర్లపైన ఆధారపడటం సరికాదని సౌరవ్ గంగూలీ మండిపడ్డారు. ఒకవేళ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు జట్టుకు దూరం అయితే టీమిండియా పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారి టాప్ ఆర్డర్లపైనే ఆధారపడకుండా మిడిల్ ఓవర్లలో కూడా సరైన ఇన్నింగ్స్లో ఆడాలని గంగూలీ సూచించారు. మా యువ ఆటగాళ్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా ఆడగలిగితేనే అటు వారికి ఇటు జట్టుకు మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.